పోవడంతో ఆర్టీఏ అధికారులు అప్రమత్తమయ్యారు. తెలుగు రాష్ట్రాల్లో ఆర్టీఏ అధికారులు దాడులు చేస్తున్నారు. హైదరాబాద్ లో ఆర్టీఏ అధికారుల తనిఖీలు చేస్తున్నారు. 3 కమిషనరేట్స్ పరిధిలో తనిఖీలు కొనసాగుతున్నాయి. బెంగళూరు నుంచి హైదరాబాద్కు వస్తున్న బస్సులను తనిఖీలు చేస్తున్నారు అధికారులు. నిబంధనలు పాటించని బస్సులపై కేసులు నమోదు చేశారు. కొన్ని బస్సులకు ఫైన్లు విధించారు. అటు ఏపీలోనూ ఆర్టీఏ అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి. ఏలూరు, నెల్లూరుతో పాటు పలు జిల్లాల్లో దాడులు నిర్వహిస్తున్నారు అధికారులు. నిబంధనలు పాటించని బస్సులపై కేసులు నమోదు చేస్తూ ఉన్నారు. మరోవైపు శంషాబాద్, గగన్ పహాడ్ దగ్గర ఆర్టీఏ అధికారులు తనిఖీలు చేశారు. నిన్న కర్నూలు దగ్గర బస్సు ప్రమాదం నేపథ్యంలో బెంగళూరు నుంచి వచ్చిన బస్సులో తనిఖీలు చేశారు. నిబంధనలు పాటించని బస్సులపై కేసులు నమోదు చేశారు. 50 ప్రైవేటు బస్సుల్లో అధికారులు తనిఖీలు చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న బస్సులకు చలాన్లు వేశారు ఆర్టీఏ అధికారులు. కూకట్పల్లిలో కూడా ఆర్టీఏ అధికారుల దాడులు కొనసాగుతున్నాయి. బస్సులు, ఆటోలు, బైక్, క్యాబ్లను పరిశీలించారు. ఇన్సూరెన్స్, లైసెన్స్, ఫిట్నెస్ సర్టిఫికేట్ లేని వాహనాలపై కేసులు నమోదు చేస్తున్నారు. ట్రావెల్స్ బస్సులపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. భద్రతా దృష్ట్యా సీట్ బెల్టులు, ఎమర్జెన్సీ డోర్, ఫైర్ సేఫ్టీ సిలిండర్స్ ఉన్నాయో లేదో తనిఖీలు చేశారు అధికారులు. ఇక నిబంధనలకు పాటించకపోతే కఠినమైన చర్యలుంటాయని ఇప్పటికే హెచ్చరించారు. ఇక నెల్లూరు జిల్లాలో ఆర్టీఏ అధికారులు దాడులు నిర్వహించారు. ప్రైవేట్ ట్రావెల్స్ పై ఫోకస్ పెట్టిన అధికారులు ఆర్టీసీ బస్టాండ్, పూలేబొమ్మ ప్రాంతాల్లో తనిఖీలు చేశారు. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ నుంచి వచ్చే బస్సుల్లో తనిఖీలు చేశారు. నిబంధనలు పాటించకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇక హైదరాబాద్ లో తనిఖీలపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కర్నూలు ప్రమాద ఘటన నేపథ్యంలో తెలంగాణ రవాణా శాఖ అధికారులు కూడా ఏకకాలంలో ప్రైవేట్ ట్రావెల్ బస్సులకు సంబంధించి నిజంగా నిబంధనలు పాటిస్తున్నా లేదనే సంబంధించి కూడా ఏకకాలంలో తనిఖీలు చేస్తున్నారు. ఉదయం 4 గంటల నుంచి ఇటు గ్రేటర్ పరిధిలోని చాలా చోట్ల కూడా ఇప్పటికే ఆర్టీ అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా రవాణా శాఖ అధికారుల ఉన్నతాధికారుల తనిఖీల మేరకు కూడా తెలిసిన పరిస్థితి కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో ప్రైవేట్ ట్రావెల్ బస్సులకు సంబంధించి ఎలాంటి నిబంధనలు ఎట్లా తనిఖీలు చేసి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రవాణా శాఖ అధికారులు మేడం చెప్పండి, పూర్తి స్థాయిలో ఎప్పుడు లేని విధంగా ఆలస్యంగా నిన్న ఘటన నేపథ్యంలో తనిఖీలు చేస్తున్నారు. వాస్తవానికి ప్రైవేట్ ట్రావెల్ బస్సులకు సంబంధించి ఎలాంటి నిబంధనలు ఉన్నాయో లేవా తనిఖీ ఎట్లా చేస్తున్నారు? అన్ని బస్సులు మార్నింగ్ నుంచి చెక్ చేయడం జరిగింది. 3 పాయింట్స్ కింద చెక్ చేస్తున్నాం మేము. పెద్దంబర్పేట, హయత్ నగర్, చింతల్కుంట 3 డిఫరెంట్ పాయింట్స్ కింద చేసుకునేసి బస్సెస్ చెక్ చేయడం జరుగుతుంది. ఎమర్జెన్సీ ఎగ్జిట్, వాట్ టైప్ ఆఫ్ లగేజ్ దే ఆర్ క్యారింగ్, లగేజ్ ఏవి పర్సనల్ ప్యాసింజర్ లగేజ్ కాకుండా ఏం పట్టుకెళ్తున్నారు అనేది చూడడం జరిగింది. మళ్ళీ ఎమర్జెన్సీ డోర్లు ఓపెన్ అవుతున్నాయా లేదా, ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఉన్నాయా, మళ్ళీ వాళ్ళు ఫస్ట్ ఎయిడ్ ఇది ఉందా, నెంబర్ ఆఫ్ సీట్స్ అంతమంది మనుషుల్ని తీసుకెళ్తున్నారా, పర్మిట్ ప్రకారంగా ఉన్న సీట్లే ఉన్నాయా, ఇంకేమైనా ఆల్టరేషన్స్ చేశారా, ఇవన్నీ చెక్ చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు ఎన్ని బస్సులకు తనిఖీలు చేపట్టారేంటి? ఒక 30-40 బస్సెస్ వరకు చేశాము. ఒక 5 కేసెస్ రాసాం. రెగ్యులర్ టైంలో 7 గంటల దాటిన తర్వాత హైదరాబాద్ నగరంలోకి ఎంటర్ అవుతున్నాయి. ట్రాఫిక్ పోలీసులు మాత్రమే చలాలను విధిస్తున్నారు. ఇలాంటి ఘటన జరిగినప్పుడు మాత్రమే రవాణా శాఖ అధికారులు రోడ్ల మీదకి వచ్చి తనిఖీలు చేస్తారని ఒక ఆరోపణలు ఉన్నాయి. ఎంతవరకు నిజం? ప్రతిసారి పండగ సీజన్, ఇప్పుడు దసరాకి సీసీ బస్ చెకింగ్ జరిగింది, దీపావళి ముందు కూడా జరిగింది. ఈసారి 4 డేస్ కలిసి రావడం వల్ల ఎప్పుడైనా సరే ఫెస్టివ్ సీజన్ ఉన్నప్పుడు తప్పకుండా మా వాళ్ళు ఫస్ట్ 1 వీక్ ముందు ప్రియర్ 1 వీక్ నుంచి చేస్తాము. తర్వాత ఇన్కమింగ్ వెహికల్స్, అవుట్ గోయింగ్ వెహికల్స్ తప్పకుండా ఎవ్రీ ఇయర్ జరుగుతుంది. ప్రతి పండగకి వెహికల్ ఫ్లో బట్టి ఆర్టీసీ వాళ్ళు చేస్తారు, మేము కూడా చేస్తాం. ప్రకారం ఆర్టీఏ బస్సులు కాకుండా ప్రైవేట్ బస్సులు ఎన్ని గంటలకి ఎగ్జిట్ అవ్వాలి, ఎన్ని గంటలకి ఎంటర్ అవ్వాలి? అంటే అవి ఇది ప్రకారం 8 o'clock లోపల వచ్చేసేయాలి. తర్వాత మళ్ళీ 10 o'clock తర్వాతే వెళ్ళాలి.
అనేది యాక్చువల్ రూల్. దాని లోపల మాక్సిమం చూస్తున్నారు, లేనివి ట్రాఫిక్ వాళ్ళు పట్టుకునేసి సీజ్ చేసేసి మా దగ్గరికి మేము పంపిస్తారు. మనం నిన్న ఒక ప్రైవేట్ ట్రావెల్ బస్సుకు సంబంధించి కర్నూలులో ఎక్కడైనా ఇన్సిడెంట్ జరిగిందో ఆ బస్సుకు సంబంధించి కూడా 23,000కు పైగా ట్రాఫిక్ చలాన్స్ ఉన్నాయి. వాటికి సంబంధించి మీరు అథెంటిక్ చేసే అవకాశం మీకు ఉంటుందా, లేకపోతే ఓన్లీ ట్రాఫిక్ పోలీసులకు మాత్రమే? అంటే మేము వెహికల్ చెక్ రిపోర్ట్ కింద రాస్తాము. అది చేసినప్పుడు కంపల్సరీ సీజ్ చేస్తాం వెహికల్. దాన్ని సీజ్ చేసినప్పుడు తప్పకుండా దాని మొత్తం అన్ని వెహికల్ డాక్యుమెంట్స్ అన్ని వెరిఫై చేసి దానికి ఉన్న ఏమేమి ఉన్నాయో అవన్నీ కట్టించి రిలీజ్ ఆర్డర్ ఇచ్చి పంపిస్తాం. ప్రాపర్ ఒక ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఉంది అంటే ఈ బస్సు అన్ని రూల్స్ ఉన్నాయా, లేకపోతే టైం కి ఇది ఎంటర్ అయిందా లేదా ఎట్లా అన్నాడు? లేదు, ఈ బస్సు మేము ఇచ్చేసేసి చెకింగ్ వల్ల ఆగింది. ఇట్ ఈస్ ఆన్ టైమ్ టుడే అండ్ వీ హ్యావ్ చెక్డ్ ఆల్ ద థింగ్స్. ఏమున్నాయి, లగేజ్ ఏం పట్టుకెళ్తున్నారు, ప్యాసింజర్స్ ఎంతమంది ఉన్నారు అంతా చెక్ చేయడం జరిగింది. చూసుకుంటే నిన్నటి ఘటన నేపథ్యంలో ఇటు తెలంగాణ రవాణా శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కూడా ప్రస్తుతానికైతే అటు ఆలాప్ సడక్ సంబంధించిన తనిఖీలు కొనసాగుతున్నాయి. మనకు అందుతున్న సమాచారం ప్రకారం వరకు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సుమారుగా 50కి పైగా బస్సులు తనిఖీలు చేసినట్లుగా ఆర్టీ అధికారులు చెప్తారు. ఇప్పటికే రవాణా శాఖ కమిషనర్ ఇచ్చిన ఆదేశాల మేరకు కూడా ప్రస్తుతానికైతే రైడ్స్ కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో వీళ్ళ తనిఖీలకు సంబంధించి వీళ్ళు ఎగ్జిట్ కావచ్చు, సీట్లకు సంబంధించి కావచ్చు, నిబంధనలు పాటిస్తున్న దానికి సంబంధించి కూడా పూర్తి సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఇక ఈ రోజు రేపు ఎల్లుండి కూడా ఈ రవాణా శాఖ అధికారుల రైడ్స్ కొనసాగే అవకాశం ఉన్నట్టుగా రవాణా శాఖ అధికారులు చెప్తున్నారు. కమిషనర్ కతుల రాజుతో కలిసి కిరణ్, ఎన్టీవీ, హైదరాబాద్. సీటు మీద